नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मीसला प्रकाश ने मांग की है कि केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान नीट पेपर लीक की जिम्मेदारी लें और तुरंत इस्तीफा दें। कांग्रेस के राज्य नेताओं गोपाल नवीन राजू ने वरंगल शहर के तेलंगाना जंक्शन पर कांग्रेस नेता राहुल गांधी की गैर कानूनी गिरफ्तारी के विरोध में धरना दिया। प्रोग्राम में लाइब्रेरी डिस्ट्रिक्ट चेयरमैन मीसला प्रकाश ने कहा कि नेता परेशान है। जर्थी रमेश, सदानंद, सुरेश, सुधाकर, कोडाला पददा, हरिता, सुनीता, पोशाला पद्धता और दूसरे लोग शामिल हुए। इस मौके पर मीसला प्रकाश ने कहा कि राष्ट्रीय नेता राहुल गांधी की गैरकानूनी गिरफ्तारी को नजरअंदाज किया जा रहा है और भारत में हर किसी को सवाल करने का हक है। ఆదేశానుసారం ముండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ జంక్షన్లో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఇవాళ ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అరాచకం చేస్తున్న సందర్భంగా 21 మంది నీటి విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేసినారు. ఇవాళ నీటి పరీక్ష లీక్ అయ్యేందుకు 21 మంది తన ప్రాణాలను లెక్క చేయడం ప్రాణం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రధాని మోడీ నివాసం ముందట శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అగ్రనాయకులందరినీ, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో తీసుకుపోయి సంబంధం వెనుక పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మొన్న జంతర్ మంతర్ దగ్గర నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దేశవ్యాప్తంగా చాలా నీటి లీకేజ్ కారణంతో నిరాదరణ చేస్తున్న మన భారత సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో 21 రోజుల పాటు అమరనాథం చేయడం జరిగింది. కానీ అది నిరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాలా జాప్యం చేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని పార్లమెంట్లో అవకాశం ఇవ్వాలి మాట్లాడేందుకని రాజ్యసభలో, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కి ఇవాళ వారు నిరసన దీక్ష శాంతియుతంగా చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఇలా మోడీ ప్రభుత్వం కూడా వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సందర్భంగా మేము వరంగల్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా బీజేపీ నాయకుల ఖబర్దార్ రోడ్ల మీద తిరిగి చేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.